వెల్కమ్ టు MK7 టీవీ. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ కేంద్రంలో 12 MLD సామర్థ్యం 25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎస్టీపీ మురుగునీటి శుద్ధి కేంద్రానికి శంకుస్థాపన చేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి గారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మహానగరంలో మురుగునీటి శుద్ధి మరియు వరదల నివారణ కొరకు మొదలుపెట్టినవే ఎస్ఎండిపి కార్యక్రమాలని. ఎస్టీపీ ఉపయోగాలు: మురుగునీటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, హానికరమైన పదార్థాల్ని తొలగించడం. ఉదాహరణ, మూసి ప్రక్షాళన కంటే ముందే మూసిలో కలుస్తున్న మురుగు వ్యర్థాలన్నిటినీ శుద్ధి చేయడం, చెరువులు, కుంటలు చేరకముందే మురుగునీటిని శుద్ధి చేయడం లాంటివి. ఎస్ఎండిపి ఉపయోగాలు: వరద నివారణ: భారీ వర్షాల సమయంలో నగరంలో వరదలు రాకుండా నాలాల్ని వెడల్పు చేసి నీరు సజావుగా ప్రవహించేలా చేయడమే. తుక్కుగూడ మున్సిపల్ కేంద్రంలోని పరిసర ప్రాంతాల ఇల్లు, అపార్ట్మెంట్లు, పరిశ్రమల నుంచి మురుగు ప్రవహించి రావిరాల వద్ద పెద్ద చెరువులో కలుస్తున్న మురికినీటిని చెరువుకు చేరక ముందుకే శుద్ధి చేయడానికి చేపట్టిన కార్యక్రమం ఎస్టీపీ మురుగునీటి శుద్ధి కేంద్రం అన్నారు. పూర్వకాలంలో ఉన్న పెద్దలందరూ కూడా ఒక మంచి ఆస్తి మనకు అందించున్నారు, చెరువులు, కుంటలు. ఈ చెరువులు, కుంటలు కూడా అర్బనైజేషన్ సందర్భంలో పరిస్థితులలో కాలువలన్నీ కూడా కబ్జా కావడం, అక్కడక్కడ కొంత చెరువులు కబ్జా కావడం జరిగింది. కాలువలు అన్నీ కూడా కబ్జా కావడంతో చెరువు టు చెరువు లింక్ మన దగ్గర ఎట్లయితే గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, ఈ గొలుసుకట్టు చెరువుల వల్ల ఇబ్బంది అయిపోయి మధ్యలో కాలువలు రోడ్లు వేయడమో లేకపోతే లేఅవుట్లో పెట్టుకోవడమో చేయడం వల్ల చెరువులు సరిగ్గా నీళ్ళు వస్తలేవని చెప్పినప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు ఎస్ఎండిపి నాళాలను పెట్టడం జరిగింది. రోడ్లపైన నీళ్లు పోకుండా నాళాలు కట్టేస్తే రోడ్లు వెంబడి అట్లాగే చెరువులకు నీళ్ళు వచ్చేటట్టు ఎస్ఎండిపి నాళాలు కూడా తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఇప్పటికే పూర్తి చేసుకున్నాం. అట్లాగే తుక్కుగూడలో కూడా ఒక ఎస్ఎండిపి నాళ పెట్టుకున్నాం. దాన్ని కూడా ఈ ప్రభుత్వం దాంతోపాటు నాదర్పూర్లో కూడా ఒక ఎస్ఎండిపి నాళ పెట్టుకోవడం జరిగింది. అట్లాగే బాలాపూర్లో ఒక ఎస్ఎండిపి నాళ పెట్టుకోవడం జరిగింది. వీటిని కూడా పూర్తి చేస్తే భవిష్యత్తులో కాలనీలకు నీళ్ళు వచ్చి మునిగిపోవడం అట్లాంటి సమస్య లేకుండా ఉన్న నీళ్ళు, వర్షం నీళ్ళని కూడా చెరువులోకి చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎస్ఎండిపి నాళాలని కూడా సెకండ్ ఫేజ్లో ఉన్న ఎస్ఎండిపి నాళాలని కూడా ఈ ప్రభుత్వం వెంటనే చేపట్టాలని రిక్వెస్ట్ చేస్తాం.